నమస్తే. పట్టపగలే ఆలూరి రమేష్ని కిడ్నాప్ చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్. సో మనం గతంలో చూసుకుంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎంతవరకు దిగజారిందో మనం చూసుకోవచ్చు. గతంలో 10 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టులని కిడ్నాప్ చేస్తుండే పట్టపగల రోడ్లపైన. ఇప్పుడు అలాంటిది వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల్ని కిడ్నాప్ చేసే దుస్థితి బీఆర్ఎస్ పార్టీకి పట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మీరు చూడొచ్చు విజువల్ ఎక్స్క్లూజివ్గా ఆలూరి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న అమిత్ షాని కలవడం జరిగింది. దాని తర్వాత కలిసి తను వరంగల్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న విషయం తన దృష్టికి తీసుకెళ్లిన విషయం అందరికి తెలిసిందే. సో దాని తర్వాత ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టి నేను బీజేపీ పార్టీలో జాయిన్ అవుతా అని చెప్పడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్లో మధ్యలోనే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు దయాకర్ వచ్చి అండ్ వాళ్ళని కిడ్నాప్ చేసిన అంటే ప్రెస్ మీట్ జరుగుతున్నా కూడా మధ్యలోనే ఆపేసి తను రుబాబ్గా అంత రుబాబ్గా వచ్చి ప్రెస్ మీట్ అవుతున్న ప్లేస్కి వచ్చి ఆపేసి తనని తీసుకొని దౌర్జన్యంగా తీసుకెళ్లిన పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి పట్టిందని చెప్పుకోవచ్చు. సో మీరు విజువల్లో చూడొచ్చు అంటే ఎలా ఉంది అంటే ఏ విధంగా అతన్ని కిడ్నాప్ చేస్తారో మీరు చూపిస్తాను. రైట్ రైట్ సో చూసిరు కదా, ఇది ఎర్రబెల్లి దయాకర్ వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆలూరి రమేష్ ప్రెస్ మీట్ పెట్టిండో సో ప్రెస్ మీట్లో మధ్యలోనే తను వచ్చి జోక్యం చేసుకొని ఆ ప్రెస్ మీట్ని ఆపేసి తనని హుటాహుటిన కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్లి తన కార్లో కూర్చోబెట్టుకొని జనగంలో ప్రస్తుతం హరీష్ రావు ఉన్నారు. సో హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్తున్నా అని చెప్పడం జరిగింది. సో మనం చూసుకుంటే కరెక్ట్గా హరీష్ రావు దగ్గరికి తీసుకెళ్ళిరా లేకుంటే ఇంకెటన్నా తీసుకుపోతారు. ఎందుకంటే చూసుకున్నట్టే మనం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో సో అప్పుడు 80 సీట్లు గెలిచినా కూడా ఇటు ఆపోజిషన్ పార్టీస్ అని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులని రాత్రి తన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న విషయం అందరికీ తెలిసింది. సో ఏదైతే గతంలో వాళ్ళు చేసిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి మరీ రిటర్న్ కొట్టిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీ పార్టీలో అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఇటు జెడ్పీ చైర్మన్ సో ఎవరైతే నేతలు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో చాలా అసంతృప్తిలో ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు అండ్ బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అండ్ రీసెంట్గా మనం చూసినాం నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా బీజేపీలో జాయిన్ అయిన తన ఆడియో కూడా వైరల్గా వారిన విషయం అందరికి తెలిసిందే. సో ఇట్లా వాళ్ళు వెళ్తున్న వారిని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే అక్కడనే ఆపుకునే పరిస్థితి ఏర్పడింది. అంటే వెళ్ళిపోతున్న నేతల్ని ఆపి వాళ్ళ దగ్గరనే పెట్టుకునే పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంత దుస్థితి పట్టిందని చెప్పుకోవచ్చు. సో చూడొచ్చు మీరు ఇప్పుడు సో ఏ విధంగా వెళ్తుండో ఎర్రబెల్లి దయాకర్ పార్టీ ప్రెస్ మీట్ జరుగుతున్న ప్లేస్లో తను వెళ్ళి సో తన ఏదైతే ఆలూరి రమేష్ ఇంట్లో ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది. సో అక్కడ అందరు మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. సో అందులోనే మధ్యలో డైరెక్ట్ వెళ్ళి ఆపిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు ఇప్పుడు. సో తనను ప్రెస్ మీట్ జరుగుతున్న ఆపి తనని పట్టుకొని బుజ్జగింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. సో ఆలూరి రమేష్ ముఖం చూడవచ్చు మనం ఎట్లుంది అంటే ఏ విధంగా ఉంది చూడంత దీనంగా ఉన్న పరిస్థితి ఉంది. తన ఫేస్ అంటే అటు భావోద్వేగానికి కూడా లోనే. తను ఏం చెప్తున్నారంటే నేను 10 సంవత్సరాలుగా పార్టీలో ఉండి అండ్ అంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నా అయినా సరే నన్ను ఇప్పటివరకు పట్టించుకోకుండా చివరి నిమిషం ఏదైతే నేను బీజేపీలో జాయిన్ అవుదాం అనుకున్నాను సో ఈ నిమిషంలో వచ్చి మళ్ళీ నన్ను బుజ్జగింపులు చేస్తున్నానని చెప్పి తన ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు. సో ఎంతవరకు అంటే ఎక్స్ ఎమ్మెల్యే అయిన తను కంటతడి పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో ఒక చిన్న పిల్లలకి ఏం చేయాలో తెలియకుండా పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. సో చూడండి కన్నీళ్ళు కూడా పెడుతున్నాయి. సో ఏంది ఇది అరాచకం బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు మీ అరాచక పాలన వద్దని చెప్పేసి ఆగి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మొగ్గు చూపిన ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఇంకా మీరు అధికారం లేకుండా ఒక సామెత ఉంటుంది చింత దచ్చిన పులుపు సావదన్నట్టు అంటారు కదా. సో అదే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి. సో వాళ్ళకి సంబంధించిన పార్టీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంతమంది ఓడిపోయినా సరే సేమ్ అదే పరిస్థితి, సేమ్ అదే రుబాబ్, అదే దౌర్జన్యం. సో ఈ దౌర్జన్యం వద్దనే కదా ప్రజలు ఇటు వేరే పార్టీ వైపు మొగ్గు చూస్తున్నారు. ప్రజలే కాదు ఇటు మీకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గత 10 సంవత్సరాల నుంచి మా అరాచక పాలన మీరు మా పైన చేసిన అరాచక పాలన వద్దని చెప్పేసే కదా వేరే పార్టీలకు వెళ్తుర్రు. సో వేరే పార్టీకి వెళ్తారంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో తాము ఇష్టం వచ్చిన పార్టీలో జాయిన్ అయిన స్వేచ్ఛ కూడా బీఆర్ఎస్ పార్టీలో లేదని స్పష్టంగా కనిపిస్తుంది మనకి. సో ఎంత పట్టపగలే మీడియా ప్రతినిధులు ఉన్న సమయంలోనే అందరూ వచ్చి సో ఎంత రుబాబుగా వచ్చి తన ఆలూరి రమేష్ని పట్టుకొని పోతున్న పరిస్థితి ఏర్పడింది. సో చూడు ఎట్లా పట్టుకోబోతురు ఇక ఎర్రబెల్లి ముంగట మెయిన్గా ఆలూరి రమేష్ పట్టుకొని పోతున్న పరిస్థితి.
సో వీరు వెళ్తున్న క్రమంలో ఇటు ఆరూరి రమేష్ అండ్ బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ఎందుకంటే మాకు ఇష్టం వచ్చిన పార్టీలో మేము జాయిన్ అవుతాం, సో మా నేతను ఎవరైతే వాళ్ళు జాయిన్ అవుతారు కానీ మీరు అడ్డుకునేది అని చెప్పేసి కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇటు ఈ క్రమంలోనే అటు అపోజిషన్ ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అండ్ బీఆర్ఎస్ నేతలకు మధ్యలో వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. సో అయినా సరే వినకుండా ఎంత అరాచకంగా ఎంత ఫోర్స్ఫుల్లీ వాళ్ళని తీసుకోతున్న పరిస్థితి చూడొచ్చు మనం. రైట్, మీకు ఇంకో వీడియో కూడా చూపిస్తాను. రైట్, ఇక చూడు పోను వెళ్ళను అనే నినాదాలతో తను ఉంటే అయినా సరే ఎంత దౌర్జన్యంగా తీసుకోతారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇంత పట్టపగలే ఇట్లా కిడ్నాప్, అది కూడా మామూలు మనుషులు అంటే రాజకీయ నేతలకే ఇలాంటి పరిస్థితులు అంటే మామూలు మనుషులు ఏ విధంగా ఉన్నారు చెప్పొచ్చు. రైట్, సో చూడు ముంగడ ఎర్రబెల్లి దయాకర్ కూర్చుండే, వెనకాలగో ఆరూరి రమేష్ సో కార్లో కూర్చొని చెప్పి బయటికి వచ్చినా సరే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఎంత దౌర్జన్యంగా లోపలెక్కిస్తున్న పరిస్థితి. సో చూసిరు కదా, తను వస్తా అన్నా సరే ఎంత బలవంతంగా అంటే వస్తా అని చెప్పేసి సరే ఓకే ఫైన్ రండి అని చెప్పేసి వెళ్ళిపోయాల్సిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. కానీ లేదు, నువ్వు ఏడా బీజేపీలో జాయిన్ అయిపోతావు అని చెప్పేసి అంత అందరు కలిసి ఎంత గట్టిగా పట్టుకొని తనని కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్న పరిస్థితి. సో ఎక్కడికి తీసుకెళ్లారని చెప్పేసి ఇప్పటివరకు తెలియదు. కానీ ఒక టాక్ ఏం నడుస్తుందంటే అక్కడ ప్రస్తుతం జనగాంలో హరీష్ రావు ఉన్నారు. సో హరీష్ రావు వద్దకు తీసుకెళ్తాను అని అతనితో ఫోన్లో కూడా మాట్లాడిపిస్తున్న పరిస్థితి అని అక్కడ తెలుస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటివరకు ఎటు పోయిరో అనేది కూడా ఎవరికి తెలియదు. సో చూసారు కదా, ఇది ప్రజెంట్ తెలంగాణ ఉన్న సిచ్యువేషన్. అందులో తెలంగాణలో ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పట్టిన దుస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. సో రానున్న ఎంపీ ఎలక్షన్స్లో ఇటు చూసుకుంటే బీఎస్పీ నుంచి కూడా పొత్తు పెట్టుకున్నంతే ఎంత అంటే బీఎస్పీతో పాటు అంటే ఒకప్పుడు ఏమన్నారు, సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఇండియానే వెళ్తుంది, నేను పీఎం అవుతా అని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూడు పీఎం కాదు ఎంపీకే కూడా గెలిచే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఏర్పడింది. సో 10 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో సో దానికి కంప్లీట్గా ఇటు ప్రజలే కాదు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉండవు. సో దాన్ని బట్టి వేరే పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అయినా సరే వాళ్ళని ఎంత బలవంతంగా గుంజుకొస్తున్న పరిస్థితి మీ బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. సో దీనికి సంబంధించి జనగామకు సంబంధించి ఎమ్మెల్యే సో జనగామకు సంబంధించి ఒక బీజేపీ నేత కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో చూద్దాం ఏం మాట్లాడుతున్నారో. బయటికి వెళ్ళగానే దయాకర్ రావు గుండాలతో ఆయన కిడ్నాప్ చేసేసి తీసుకొని హైదరాబాద్ పోతాం. ఇక్కడ మేము ఆపి దింపితే ఆయన సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసి ఆయన తీసుకోకపోతున్నాడు. ఇది పద్ధతి కాదు. నేనేమంటున్నా అంటే ఆయనే ప్రెస్ మీట్ పెట్టేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నా అని చెప్పాడు. నేను అమిత్ షా గారితో కూడా ఆయనతో సంప్రదింపులు జరిపాడు. కాబట్టి ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. నీ గుండాయిజం ఇంకా ఇక్కడ రైట్. సో ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదని ఇది చెప్తున్నారు. సో నిన్న జరిగిన మీటింగ్లో కూడా కేసీఆర్ కూడా ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని ఆయన నోటితోనే చెప్పారు. సో ఓకే ఫైన్, నువ్వు చెప్పినావు రైట్, మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కానప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ పని చేయనియాలి కదా. సో మీరు 10 సంవత్సరాల నుంచి ఉండి ఏ పనులు చేయకుండా చాలా వరకు పెండింగ్ ఆ డబ్బులు ఈ డబ్బులు అని బకాయిలు పెట్టి సో ఇప్పుడు అధికార పార్టీ ఉన్నా కానీ ఇటు ప్రతిపక్ష బీజేపీ పార్టీ సో తన పార్టీ తను పనులు చేసుకున్న పోతే సో మీరు అడ్డుకట్ట వేస్తురేంది. సో మళ్ళీ అంటారు మేము తెలంగాణను తీసుకొచ్చింది మేమే అని. సో ప్రజలు కాదా తీసుకొచ్చింది, రైట్. సో ఇది పరిస్థితి బీఆర్ఎస్కి ఉంది. ఇక్కడ చెలాయించాలనుకుంటే మాత్రం దయాకర్ అది పద్ధతి కాదు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రజలు మొన్ననే తీర్పిచ్చిండ్రు, తగిన రీతిలో పొరపాటు చెప్పిండ్రు. ఇలాంటి గుండాయిజం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. మీరు ఇప్పటిదాకా కాంగ్రెస్ తో పెట్టుకున్నారు, భారతీయ జనతా పార్టీతో పెట్టుకోలేదు. భారతీయ జనతా పార్టీ పెట్టుకుంటే దాని పర్యాసం అనేది ఉంటుందో మీకు రుచి చూపిస్తాం. దయచేసి ఆయన ఆయనంతా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించింది కాబట్టి తక్షణమే ఆయన వదిలిపెట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రైట్
రైట్, చూసారు కదా, ఇది పరిస్థితి. ఏదైతే ఎర్రబల్లి ఉందో, సో పట్టా పగలే అందరి ముందు వచ్చేసి ఆరూరి రమేష్ని తీసుకోతున్న పరిస్థితి. సో బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన తీవ్ర. ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీతో పెట్టుకుని ఇప్పుడు బీజేపీతో పెట్టుకోరు, సో బీజేపీతో పెట్టుకుంటే ఏందో చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటు ఎవరైతే ఉన్నారో ఎర్రబెల్లి దాకా తన గుండాల్ని పట్టుకొచ్చి ఆ పబ్లిక్ అందరు ముంగట ఎంత పట్ట పగల్ని ఎలా తీసుకెళ్తుపోతారు ఇక చూడొచ్చు. ఏడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఎక్స్ఎమ్మెల్యే తను ఏడుస్తున్నా సరే, ఒక చిన్నపిల్లాని పట్టుకోవద్దు చూడు ఏడుస్తుంటే వద్దని. సో ఆ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ఎమ్మెల్యేనే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రియే వచ్చి ఇట్లా తీసుకోతున్న పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని బట్టి చూసుకోవచ్చు నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్లో ఎంతవరకు భయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చెప్పేసి.